నమస్తే మదిల మాటకు స్వాగతం. మన జిందగీలో ఎన్నో మలుపులు ఉంటాయి కదండి. ఇగో ఇవాళ మన గెస్ట్ లైఫ్లో కూడా గట్లనే మలుపు వచ్చింది. ఆయననేమో ఇండస్ట్రీకి డైరెక్టర్ అయిదామని వచ్చిండు, కానీ ఇండస్ట్రీ ఆయనని హీరో చేసింది. హీరో కాదు, హ్యాట్రిక్ హీరోని చేసింది. ఎవరనుకుంటురా? రాజ్ తరుణ్. ఎట్లుంది రాజ్ తరుణ్? హాయ్. హ్యాట్రిక్ హీరో అంటే బరువు అనిపిస్తుందా, బాధ్యత అనిపిస్తుందా? ఏమో తర్వాత సినిమా గురించి ఎక్కువ ఆలోచన ఉంటుంది. ఇప్పటిదాకానైతే ఏమనిపిస్తుంది? బరువుగా అనిపిస్తుందా, బాధ్యత అనిపిస్తుందా? ఆబ్వియస్లీ బాధ్యత అనిపిస్తుంది. బరువు ఎందుకు అనిపిస్తుంది? అంత అదృష్టం ఎవరికి రాదు కదా యూస్ ఇట్లా అంటే. సో ఆబ్వియస్లీ రెస్పాన్సిబిలిటీ క్లారిటీ వచ్చేసిందేమో మొత్తం. ఇప్పుడు నా నుంచి జనాలు ఏం కోరుకుంటారు, నేను జనాలకి ఏమి ఇవ్వాలని 3 కంటిన్యూస్గా హిట్లు పడిపోయినాయి కదా. అలానే కాదు అంటే ఇప్పుడు ఉయ్యాల చెంపలు ఒక రకం, సినిమా చూసిన ఒక రకం, కుమారి ఉండిన ఒక రకం, ఇప్పుడు ఇది ఇంకో రకం. సో ఇంకా ఆ క్లారిటీ అని కాదు, బేసిక్గా మంచి సినిమా చేస్తే ఎప్పుడైనా చూస్తారు కదా. సో గుడ్. ఉయ్యాల జంపాలనేమో ఒక పక్కింటి అబ్బాయి లాగా సినిమా చూపిస్తామా, ఫుల్ మాస్ ఎంటర్టైనింగ్. కుమారి 21 ఏమో చాలా మెచ్యూర్డ్ పర్ఫార్మెన్స్. మాకు ట్రైలర్లో మిమ్మల్ని చూస్తే కృష్ణయ్య లెక్క కనిపిస్తుంది, ఎందుకో రామయ్య లెక్క కనిపిస్తలేదు. హీరోయిన్ ఒక్కరితో ఉందిగా రామయ్యనా కృష్ణయ్యనా? బయట సినిమాల్లో బయట శ్రీరాముడు అని చెప్పి శ్రీకృష్ణ వచ్చేసింది, మనకు కావాల్సిన ఆన్సర్ వచ్చేసింది, శ్రీకృష్ణుడు అన్నమాట. ఈ సినిమాలో మేము ఏం కొత్తగా చూస్తున్నాం రాజ్ తరుణ్ నుంచి? నా నుంచి అంటే ఒకటే ఎంతో కొంచెం డ్యాన్స్ ట్రై చేసిన సినిమాలో అంత కొంచెం బాగానే వేసాను. ఇంకా అంటే కుమారికి దీనికి సంబంధం ఫస్ట్ థింగ్. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఉయ్యాల జంపలో విలేజ్ బ్యాక్డ్రాప్ మూవీ, అందులోనే కొంచెం సైలెంట్గా ఉంటాయి, ఏదో నా పని నేను చేసుకుంటున్నట్టు కొంచెం మొత్తం అడర్పులు ఎక్కువ ఉంటుంది. ఇది అలా కాదు, కొంచెం హైపర్గా ఉంటుంది క్యారెక్టర్, హైపర్గా ఉంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ నాకు బాగా నచ్చింది ఏంటంటే స్క్రిప్ట్లో ఫస్ట్ నుంచి కూడా మొత్తం బ్యాచ్ ఉంటుంది, వీడు బ్యాచ్ ఉంటుంది, ఒక 6-7 ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళందరూ వేరు, హీరో వేరు కదా, వాళ్ళందరిలో ఒకడు అనమాట. సో ఎక్కడ అలా ఉండదు. అంటే ఒక పల్లెటూరులో బ్యావర్స్ బ్యాచ్లు ఉంటాయి కదా, అందులో ఒకటి కథ చెప్పాడు మా డైరెక్టర్. బేసిక్గా వాడు ఒక అమ్మాయి లవ్ చేసి వాడి కథ చెప్పాడు, వేరే వాడి కథ చెప్తే వాడే హీరో అయ్యాడు సినిమాకి. సో అందులో ఒకటి కథ చెప్పాడు, ఆ మెయిన్ లీడ్, ఆ క్యారెక్టర్ నేను చేశాను అంతే. బేవర్స్ బ్యాచ్కి లీడర్ మీరు? లీడర్ కాదు నేను, అందరూ ఒకటే, కానీ కథ చెప్పిన కథ నా కథ చెప్పాడు. సో నేను మెయిన్ లీడ్, హీరో కదా. అంటే దీన్ని బట్టి చూస్తే ఏమవుతుందంటే చుట్టుపక్కల కూడా మంచి క్యారెక్టర్లే మీతో ఉన్న బ్యాచ్. శకలక్ శంకర్ది, నవీన్ది, శకలక్ శంకర్ చాలా మంచి క్యారెక్టర్, నాకు తెలిసి టర్నింగ్ పాయింట్ అవుతుంది ఖచ్చితంగా. అంతేనా? నన్ను ఎక్కేస్తుంటాడు సినిమా అంతా. మీరిద్దరు ఫుల్ లెంత్ రోలా? ఫుల్ లెంత్ అందరిది, ఫుల్ లెంత్ బ్యాచ్ అందరిది ఫుల్ లెంత్. సినిమా ఎండ్ దాకా టీం అంతా ఉంటుంది. టీం అంతా అంటే బేసిక్గా అదే అంటున్నారు. ఇప్పుడు నా కథ చెప్పాడు అంతే తప్ప వాళ్ళందరూ ఉంటారు సినిమా అంతా, నాతో పాటు వాళ్ళందరూ ఉంటారు. సినిమా చూపిస్తే మామూలు ఫుల్ నవ్విపించారు. ఇప్పుడు ఇక్కడ శకలక శంకర్ ఇంకా అందరినీ చెప్తున్నారు, ఇందులో కూడా ఫుల్ కామెడీ ఉంటుందేమో. సినిమా అంతా ఎంటర్టైన్మెంట్ ఎక్కడ మిస్ అవ్వాలి, బిగినింగ్ నుంచి ఎండింగ్ దాకా. ఒకవేళ మధ్యలో మీకు ఏమైనా ఎమోషన్లు వచ్చినా ఏ వచ్చినా సరే మళ్ళీ వెనక్కి ఎంటర్టైన్మెంట్ వెళ్ళిపోతాం తప్ప అక్కడ పట్టుకొని వేలాడి ఇంకా ఏడిపోద్దాం అని చెప్పి ఎక్కడ ఉండదు. ఈ సినిమా డైరెక్టర్ చాలా చిన్న ఏజ్ కదా, మీ ఏజ్ ఉందా? నేను కొన్ని నిజాలు చెప్తున్నాను, కొడతాడు కాబట్టి. అవును, మాకు నిజాలే కావాలా. మరి ఎంత అట్లా నమ్మకం ఏం కలిగించాడు? నేను తను ముందు నుంచి బాగా క్లోజ్ ఫ్రెండ్స్ అండి. తను 14 years నుంచి ఉన్నాడు ఇండస్ట్రీలో. అంటే ఇప్పుడు తను నర్సీపట్నం వాళ్ళది, ఆ ఊరోజులు పారిపోయాడు అనమాట. నేను కూడా పూరి గారు అయిపోతానని చెప్పి. సో ఎక్కడికి వచ్చి ఆకలి రాజ్యం కష్టాలని పడి చాలా సినిమాలకి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసి, సో ఉయ్యాల చంపాలకి నేను అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అయినప్పుడు తను అసిస్టెంట్ డైరెక్టర్ ఆ సినిమాకి. ఓకే, మీ ఫ్రెండ్షిప్ ఎప్పటి నుంచి ఇండస్ట్రీలో? అప్పుడు 3 years అనుకుంటా. అంటే ఉయ్యాల చంపాలని నేను ఏడీగా జాయిన్ అయ్యా, అప్పుడు తను అసిస్టెంట్ డైరెక్టర్, నాకంటే పై పొజిషన్ అనమాట. ఆ తర్వాత ఈ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద ఫిల్మ్ తను మధ్యలో వచ్చాడు బయటికి, చేయలే అంటే షూటింగ్ స్టార్ట్ అవ్వక ముందే. సో కానీ అప్పుడు ఇద్దరం బాగా కనెక్ట్ అయిపోయి క్లోజ్ ఫ్రెండ్స్ అప్పటి నుంచి. సో అలాగే అయ్యేటప్పుడు ఒకసారి నాకు వచ్చి కథ చెప్పాడు. కథ చెప్పి ఈ కథ ఎలా ఉందన్నాడు, అద్దరిపోయింది కదా, అది పక్కా మాస్ కాదనమాట. కథ అద్దరిపోయింది, చాలా బాగుంది కదా, కానీ ఇప్పుడు నేను చేయొచ్చా, ఇప్పుడు నేను చేయకూడదేమో, కరెక్ట్గా నేను నీకోసం రాయలే, నా కథ ఎలా ఉంటుంది చెప్పడానికి చెప్పాను అంతే అని. సరే అయితే ఓ పని చేయి, ఎవరికి ఇప్పుడు ఈ కథ ఎవరికి చెప్తున్నాను, ఆదికి చెప్తున్నాను. సరే అయితే ఆదికి అయితే ఓకే, లేదంటే ఒక 5 ఏళ్ళు వెయిట్ చేయి, అప్పుడు నేను చేస్తాను. 5 years ఆది నేను బాగా క్లోజ్, ఆది అయితే పర్లేదు. అంటే మీ ఫ్రెండ్స్ అని మీరు ఇచ్చేసిండ్రు అనమాట, ఫ్రెండ్ క్లోజ్ కాబట్టి. నేను ఇవ్వలే, తను రాసుకుంది ఆది కోసం, జస్ట్ మామూలుగా ఫ్రెండ్ కాబట్టి నాకు చెప్పాడు అంతే. అయ్యో, మరి మళ్ళీ మీకు ఎట్లా వచ్చింది? అది నాకు రాలే, అది గరం అయింది, ఇది మీకైంది. తర్వాత నన్ను ఉద్దేశం దృష్టిలో పెట్టుకొని నన్ను ఎలా చూద్దాం అనుకుంటున్నారు ఏంటి అన్ని ఉద్దేశాలు దృష్టిలో పెట్టుకొని ఒక కథ రాసుకొని వచ్చి నాకు చెప్పాడు, ఇది కథ అని. ఇప్పుడు రాజ్ తరుణ్ అంటే ఫుల్ న్యాచురల్గా యాక్టింగ్ చేస్తాడు. డైరెక్టర్కి, నిర్మాతలకి, ప్రేక్షకులకు అందరికీ క్లారిటీ ఉంది మీరు ఎలాంటి సినిమాలు చేస్తే బాగుంటుంది, ఆడియన్స్ ఎట్లా చూస్తారు మీకు తెలుస్తుందా, నా తరపు నుంచి జనాలు ఏం కోరుకుంటున్నారు అని మీకు ఏదన్నా ఉందా అట్లా?
ఇంకా నేను నాకు ఆ స్టేజ్ కూడా వెళ్ళలేదని నాకు కిట్టి నమ్మకం. 3 చాలా హిట్లు టైం పడుతుంది, ఇంకా వెళ్ళలేదా? చాలా టైం పడుతుందండి చాలా నాకు తెలిసి అయితే. ఆయన అంటే ఒక మంచి సినిమా చేస్తాడని ఎక్స్పెక్ట్ చేయొచ్చామో, కానీ ఇతను ఇలా చూద్దాం అనుకుంటున్నాను నాకు తెలిసి తెలియదు. ఉయ్యాల జంపాల పెద్ద బ్యానర్, దాని తర్వాత సినిమా చూపిస్తామావా మంచి హిట్, కుమారి 21F అయితే ఇక స్టార్ కాస్టింగ్ మొత్తం. ఎప్పుడన్నా అనుకున్నారా నేను ఇంత పెద్ద స్టార్స్ నా సినిమాకి పనిచేస్తారు? స్టార్ కాస్టింగ్ దేవిశ్రీ ప్రసాద్ గారు. అండ్ నేను యాక్చువల్లీ నాకు సినిమాలో ఇంట్రెస్ట్ రావడానికి వన్ ఆఫ్ ద అంటే ఎర్లీస్ట్ రీజన్స్ జగడం సినిమా. ఆ సినిమా అంటే చాలా ఇష్టం అనమాట. ఆ సినిమా చాలా వరకు ఇన్స్పిరేషన్ నన్ను, అంటే డైరెక్షన్ చూస్తాను, టెక్నికల్గా సినిమా అదిరిపోయింది, నాకు చాలా ఇష్టం సినిమా. ఆ టీంతో పనిచేయడం అనేది నాకు అది ఒక కళ నిజమైపోవడం అనమాట. ఇట్స్ డ్రీమ్ కమ్ ట్రూ. ఈ కుమారి 21 ఎప్పుడు మీకు కథ చెప్పిన తర్వాత మీకు ఒక అన్నయ్య అనుకుంటా కదా, అన్నయ్య ఎవరో మీరు ఆయనతో బాగా డిస్కస్ చేస్తారు, మీకు ఏం ఎమోషన్ వచ్చింది కానీ ఆయననైతే ఏడ్ చేశాడు? అవునా? అదే ఫోన్ చేసి అప్పుడే ఇంకా జస్ట్ సైన్ చేసి బయటకు వచ్చాను, ఫోన్ చేశా, అదే ఇప్పుడే సినిమా సైన్ చేశాను రా అన్నాను. ఏం సినిమా రా అన్నారు. సుకుమార్ గారు రైటర్ ప్రొడ్యూసర్ రా, దేవి మ్యూజిక్, రత్నవేల్ గారు కెమెరామెన్ అన్నాను. ఏం మాట్లాడుతున్నాను, ఏడు చేస్తున్నాడు, మరి నువ్వు ఏడిస్తే నా పరిస్థితి ఏం కావాలి? ఇండస్ట్రీలో బ్యాక్ ఎవరో ఒకళ్ళు ఉండాలి, పుష్ చేయాలి అని అంటారు, కానీ మన సినిమా మంచిగా చేస్తే దానివల్లే మనకు పబ్లిసిటీ ఇస్తారు, సినిమా హిట్ అయిపోతుంది. ఇది మీ విషయంలో అంటే మనం అనుకోవచ్చు, అందరూ అంటారు కదా ఎవరో ఒకళ్ళు ఉండాలి, ఎవరో ఒకళ్ళు ఉండాలని. అట్లా కాకుండా మంచి బ్యానరు, మంచి డైరెక్టరు, మంచి సినిమా ఉంటే ఆటోమేటిక్గా స్టార్ అయిపోతారు. అది రాస్తారంతో అయిపోయింది. అంటే ఎవరో ఒకరు ఉంటే ఒకరు ఉంటారండి, నాకు ఇంతమంది ఉన్నారు ఇప్పుడు. అవును, మీకు రామ్మోహన్ గారు కూడా గాడ్ ఫాదర్ లాంటి వాళ్ళే కదా. ఆయన గాడ్ ఫాదర్ అంతేనా? అంతే. సుకుమార్ సార్ మీ సినిమా చూసిన తర్వాత ఏం చెప్పారు? నాగార్జున గారు అయితే ఇలా రమ్మని పిలిచేశారు ఉయ్యాల జంపాలి. అప్పుడు సుకుమార్ గారు కుమారి స్టార్ట్ అయ్యి ఒక 6 months అంటే ఆ సైన్ చేయడానికి వెళ్ళి అప్పుడే కలిసాను ఫస్ట్ టైం. నేను తెలవడం ఆఫీస్కి వెళ్ళి కలిశాను. కలిసి అప్పటికి సినిమా ఇది నాకేం తెలియదు, అంటే ఒక సినిమా జరుగుతుంది అని తెలుసు, కానీ దానికి హీరో కోసం చూస్తున్నారని నాకేం తెలియదు అనమాట. సార్ మామూలుగా ఒకసారి ఆఫీస్కి రమ్మంటే వెళ్ళా, రూమ్లో ఆయన ఉన్నారు, లోపలికి వెళ్ళి నేను ఆయన ఉన్నాం, ఒక 15 నిమిషాలు మాట్లాడుకున్నాను అందులో. సో ఇట్స్ క్యాజువల్ టాక్. ఆయన మా సినిమా గురించి చెప్పారు, సినిమా చాలా బాగుంది, వేలంబలు చూసాను, చాలా బాగా చేశాను అన్న. థ్యాంక్ యూ సార్, నేను జాగ్రత్త చూసాను, పిచ్చింది బాగా నచ్చింది నాకు, ఈయన మొత్తం చెప్పుకుంటూ వచ్చి క్యాజువల్ టాక్ అనమాట. 20 minutes అయిపోయాక నువ్వే నా సినిమా లేరు, ఒకసారి కథ వినా నచ్చేసే చేద్దాం. నాకు అర్థం కాలేదు సార్, ఏం చేయాలి నాకు అర్థం, మళ్ళీ చెప్పండి. మళ్ళీ చెప్పించుకున్నారు సార్, డైరెక్టర్ని పిలిచారు, కథ చెప్పు కథ చెప్పారు, నాకు బాగా నచ్చింది సార్. ఎప్పటి నుంచి కావాలి డేట్లు, ఎప్పటి నుంచి కావాలి చెప్పండి అంటే నేను చెప్తాను కంగారు పడకు. నాకు తెలిసి ఫస్ట్ సినిమాకి సెకండ్ సినిమాకి ఒక 60-70 కథలు విన్నారు కదా మీరు? ఇప్పుడు చాలా కథలు ఉన్నాయి. 1.5 year గ్యాప్ వచ్చిందండి. 1.5 yearలో 60-70 కథల్లో ఒక్కటి నచ్చలేదు? ఒక్కటి కూడా నచ్చలేదు. అంటే దానికి మనం సెట్ అవ్వమని మనం పక్కకు పెట్టినామా, లేకపోతే అన్ని రకాలు కొన్ని నాకు నచ్చక, కొన్ని మంచి కథ అయినా సరే నేను సూట్ అవ్వని నాకు అనిపించి. సో 60-70 తర్వాత సినిమా చూపిస్తామా వచ్చింది. ప్రతి సినిమాకు అంతే, అంటే కథ విషయంలో అంత స్ట్రాంగ్గానే ఉంటారా? నచ్చితేనే చేస్తా అంటే అప్పుడు మరీ ఎక్కువ, ఎందుకంటే ఒక హిట్ వచ్చింది. ఇంకోటి అంటే 1 film అంటారు అనేస్తారు, నేను ప్రతి సినిమాకి అంతే ఉంటా, కానీ అప్పుడు మరీ ఎక్కువ ఉండేది అనమాట. సో 2 ఏళ్ళు 3 ఏళ్ళు గ్యాప్ వచ్చినా సరే నెక్స్ట్ చేసేది ఖచ్చితంగా బాగుండే తీరాలి, వేరే ఆప్షన్ లేదు అని చెప్పి అందుకే కూర్చున్నాను. ఎన్ని వచ్చినా సరే నాకు అనవసరం, బ్యానర్ అని కాదు, ఇదని కాదు, ఏదని కాదు, నాకు నెక్స్ట్ సినిమా ఇది హిట్ అవ్వాలంతే చేస్తే, లేదంటే 1 film అంటారు అనేస్తారు చాలా సింపుల్గా. ఏదో ఒక కుర్రాడు వచ్చాడు సినిమా చేసి హిట్ అయింది, నాకు అది కాదు, నాకు కావాల్సింది ఇక్కడ ఉండాలి నేను, కాబట్టి చూసి అనమాట. బేసిక్గా మనం చదువుల బిడ్డ కాదు కదా అసలు, అంటే స్కూలింగ్ అంతవరకు కూడా ఎప్పుడు క్లాస్ ఫస్ట్ అయింది, కానీ బీటెక్ వచ్చేసరికి ఫ్రెషర్స్ డేనే లాస్ట్ డే అంతేనా? ఆ తర్వాత మళ్ళీ కాలేజ్కి మిస్టర్ ఫ్రెష్ ఇచ్చారు నాకు, మిస్టర్ ఫ్రెష్ ఇచ్చారు, పట్టుకొని ఇంటికి వచ్చా, మళ్ళీ వెళ్ళలేదు వెనక్కి. బీటెక్ అంటే ఇంటర్ అయిపోయేసరికి చాలా తక్కువ ఏజ్, తక్కువ అంటే 17-18 అంతే. ఆ టైంలోనే డిసైడ్ అయిపోయాను నేను సినిమాలు చేయాలని. ఇప్పుడు కదా 9th classలో డిసైడ్ అయిపోయాను. 9th లోనే సినిమాకి డైరెక్టర్, 10th beginning ఆ టైం. అంటే సినిమాకి డైరెక్టర్ అని, హీరో అని అయితే ఎప్పుడు లేదు. ఉయ్యాల జంపాల వరకు అసలు రాస్తారానికి హీరో అవ్వాలనే లేదు, ఎప్పుడు డైరెక్షన్. కానీ 52 సినిమాలకి షార్ట్ ఫిల్మ్స్కి డైరెక్టర్. మీరు డైరెక్టర్ యాక్ట్ చేశారు, రాశారు, డైరెక్టర్ నా ఫ్రెండ్ ఉన్నాడు తన డైరెక్షన్. అందులో 3-4 చేస్తుంటా, అక్కడ మళ్ళీ నేను సెపరేట్గా 2-3 చేసుకున్నాను అంతే. అసలు అక్కడ నుండి ఇక్కడికి రావాలని అంటే సినిమా కాన్సెప్ట్తోనే వచ్చింది హైదరాబాద్? లేదు, నేను రామ్మోహన్ గారే షార్ట్ ఫిల్మ్స్ చూసి చాలా బాగున్నాయి, ఇప్పుడు హైదరాబాద్ వస్తే కలు అన్నారు. సో మా బావలు గృహప్రవేశం ఉంటే మెస్ పెట్టుకుని వచ్చా. గృహప్రవేశం ఉంటే మెస్ పెట్టుకుని వచ్చాను నేను, గృహప్రవేశంకి వెళ్తానని చెప్పి వచ్చి ఈయన కలిసాను అనమాట. కలిసాక ఆయన నీకు యాక్టింగ్ అంటే ఇష్టం, డైరెక్షన్ అంటే ఇష్టం అంటే డైరెక్షన్ ఇష్టం అంటే యాక్టింగ్ ఇంట్రెస్ట్ లేదు అని చెప్తే, సరే అయితే కథ వినని చెప్పి కథ విరించిన కథ చెప్పమన్నారు. డైరెక్షన్ డిపార్ట్మెంట్లో జాయిన్ అయిపోన్నారు.
వర్క్ చేయి దీని మీద ఇంకా సరే అని చెప్పి వర్క్ చేశాను. సో ఆ స్క్రీన్ ప్లే డైలాగ్స్ నాకు కూడా క్రియేట్ ఇచ్చారు సినిమాకి, నేను కూడా వన్ ఆఫ్ ద రైటర్స్. అదంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు మచ్చలేడు అంతా అయిపోయి క్యాస్టింగ్ అవుతున్నప్పుడు అప్పుడు హీరో చేయండి సరే డన్ చేస్తాను సార్. సరే అప్పుడు కూడా నో ఎక్స్ప్రెషన్, సరే అడిగారు కదా చేస్తా అంతే. లోపల పేలింది బయట అలాగే ఉంటుంది. లోపల మనది శృతి హాసన్ క్యారెక్టర్ అనమాట, లోపల ఎగురుతూనే ఉంటుంది కానీ బయటికి అంటే బయటకు కనబడకూడదు, అంటే కనిపిస్తే మరి ఆతృత ఎక్కువ ఇది 100 అనిపిస్తాయి కదా. సో ఎక్స్ప్రెషన్ లోపల బయటకు కంట్రోల్ చేసుకుని లోపల పేల్చుకుంటూ ఉంటాను. ఇంకా వైజాగ్ నుంచి ఇక్కడికి రాగానే మీరు రామ్మోహన్ గారి చేతిలో ఉన్నారు కాబట్టి సినిమా కష్టాలు చాలా తక్కువైనాయేమో అని అనుకోవచ్చా? అంటే స్ట్రగుల్స్ అనేవి ఎప్పుడు ఉంటాయిలేండి, ఒక రకంగా ఇంకో రకంగా ఎప్పుడు ఉంటాయి. కానీ రామ్మోహన్ గారి దగ్గర బేసిక్గా అంటే చాలామంది ఏషియన్ కానీ వీళ్ళకి స్ట్రగుల్ అయ్యే వాళ్ళకి ఉండే చాలా కష్టాలు నాకు తప్పాయి. అంటే మన గోల్ వచ్చేసి డైరెక్టర్, అప్పుడు వచ్చినప్పుడు మనం ఇంట్రెస్ట్గా చేసింది ఏంటో మనకు తెలుస్తుంది, మనము ఒక ఎక్స్పెక్టేషన్తో ఉంటాం. మిమ్మల్ని మీరు హీరోగా చూసుకున్నప్పుడు ఏమనిపించింది, అరే బాగా చేసాను రా అనిపించింది, లేకపోతే నాకు నన్ను చూసుకున్నప్పుడు ఎప్పుడూ నచ్చదు. నాకు నచ్చింది అంటూ ఏదైనా ఉందంటే ఫస్ట్ టైం కుమారి. అండ్ ఎప్పుడు ఏంటంటే ఫస్ట్ లుక్స్ గురించి అసలు కేర్ తీసుకోను, చేసాడు అస్సలు తీసుకోను. జుట్టు ఏదో ఇష్టపడి పడిపోతూ ఉంటుంది, ఒక అది కెమెరా రెడీ టేక్ అంతేనా అది చేస్తుంటా. అక్కడ కొంచెం హెయిర్ సరిగ్గా ఉంటే బాగుండు, ఎక్కడ వేసం ఇలా పైకి ఉంది ఇది ఉంటుంది తిన్నంగా ఉంటే బాగుండు, ఏదో అనిపిస్తుంటుంది చూసేది. బేసిక్గా అందుకే ఒకసారి సినిమా అయిపోయాక చూడండి, రిలీజ్ తర్వాత చూడండి, రిలీజ్ ముందు చూస్తాను. రిలీజ్కి ముందే జడ్జ్మెంట్ క్లారిటీ అన్నీ తెచ్చేసుకుంటారు. అంటే నాదంటూ నాకు ఉంటుంది కదా, అది జరుగుతుందని కాదు. సో నాదంటే నాకు ఉంటుంది కదా, సో అదైతే నాకు ఉంటుంది. సో అక్కడైతే కూల్ అవుతాను నేను. సినిమా రిలీజ్ అయిందని డిటాచ్ అయిపోతా కంప్లీట్గా, లేదంటే హిట్ అయితే కళ్ళు ఎత్తికేస్తే ఫ్లాప్ అయితే మళ్ళీ బాధపడాలి. మీకు వచ్చిన హీరోయిన్స్ కూడా మీకు తగ్గట్టుగానే ఉన్నారు ఇప్పటివరకు అన్ని సినిమాల్లో. ఈ సినిమాల్లో ఎట్లా ఉంది హీరోయిన్? ఈ కొత్త అండి కేరళ అమ్మాయి. సో అంటే ఈ రోల్కి పర్ఫెక్ట్గా సూట్ చాలామంది ఆడిషన్ చేశాను, చాలామందిని ఆడిషన్ చేసి ఈ రోల్కి పర్ఫెక్ట్గా సీత కావాలి మాకు అని చెప్పి వెతికి మా డైరెక్టర్ మరీ చూసి అనమాట. సో హీరోయిన్ విషయంలో ఇంకా చూసి ఉన్నాడు. సో వెతికి చాలా రోజుల తర్వాత అప్పుడు అమ్మాయిని ఫైనల్ చేశారు. చాలా మంచి పర్ఫార్మెన్స్ ఉంది, వెరీ గుడ్ పర్ఫార్మెన్స్. మాకెందుకో ఇంకా నమ్మాలని అనిపిస్తలేదు. రాస్తారు నేంది రామయ్య ఏంది కృష్ణుడేమో అని మేము అనుకుంటున్నాము. ఆయన చెప్పింది కదా బయటికి కనిపించే. నాకు నిజంగా కృష్ణుడిలో ఉండాలి చాలా ఉంటుంది, కానీ ఒక అవకాశం దొరకదు, టైం దొరకదు, రెండు దొరికినా సరే ధైర్యం చాలదు. అట్లాంటి సిచ్యువేషన్ ఏమన్నా వచ్చిందా? రాలా. నేను బయటికి ఎక్కువ వెళ్ళను, చాలా తక్కువ. సినిమాలు చూసుకుంటే ఎక్కువ. ఆయన పక్కన కూర్చొని పడుకుంటే మీద ఎక్కుతుంటే సినిమా చూసుకుంటుంటాను. అన్ని సినిమాలు అంటే అన్ని లాంగ్వేజ్ సినిమాలు చూస్తారా? ఏ భాషనే చూస్తాను, నాకు భాషా భేదాలు ఉండవు, ఏం ఉండదు. నాకు ఒకటే సినిమా చూసినప్పుడు నన్ను పక్కన ఎవరైనా డిస్టర్బ్ చేస్తే చాలా కోపం వస్తుంది. కోపం కాదు, ఫస్ట్ ఇరిటేషన్ వచ్చేస్తుంది. కొడతారా? కొట్టను, కసురుకుంటారు, ఆపేస్తాను, సినిమా ఆపేస్తాను. ఉయ్యాల జంపాల తర్వాత 1.5 year, దాని తర్వాత నుంచి అసలు గ్యాపే లేదు కదా. కథలు వినడం అంటే 60-70 ప్రాసెస్ ఇంకా అట్లనే. కథలో ఎప్పుడు మీరు స్ట్రాంగే, ఏదో వస్తున్నాయి కదా అని కాదు. కుమారి ఈ సినిమా ఆల్మోస్ట్ 1 month గ్యాప్లో సైన్ చేశాను. 1 month గ్యాప్లో 3 ఒకేసారి సైన్ చేశాను. నాకు నచ్చాయి, అంటే అది కుమారి ఒకేసారి చేశాను. నేను కుమారి సైన్ చేసినప్పుడు సినిమా షూటింగ్ స్టార్ట్ అవ్వాలి. అది సైన్ చేసిన నెక్స్ట్ మంత్ షూటింగ్ స్టార్ట్ అయింది. ఆ నెక్స్ట్ మంత్ ఆ 2 ఒకేసారి స్టార్ట్ అయిపోయి షూటింగ్. సినిమా చూసిన కుమారి అది స్టార్ట్ అయిన 2 monthsకి ఇది స్టార్ట్ అయిపోయింది. సో 3 సినిమాలు ఒకేసారి చేశాను. 3 సినిమాలు కంటిన్యూస్గా. నిద్ర లేవు, ఏమీ లేవు, ఇదే ఎక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి అక్కడికి. మరి క్యారెక్టర్లు చేయడం ఎట్లా? అదొక క్యారెక్టర్ ఇదొక క్యారెక్టర్, ఎట్లా డైవర్ట్ అయ్యేటోళ్ళు? రోజుకో షూటింగ్ ఉంటుంది కదండి, షెడ్యూల్ ఉంటుంది కదా. సో అలా అనమాట. సో ఏమో మాకు లుక్లో హెయిర్ స్టైల్లో మొత్తం చేంజ్ అయినట్టు అనిపిస్తుంది. మీకు అలా అనిపిస్తుందా? అనిపిస్తే మంచిది, చాలా మార్చా, కష్టపడ్డాను నేను మధ్యలోని. అంటే జుత్తులా పెద్ద చేసుకొని మళ్ళీ అలా చిన్నది చేసుకొని చాలా కష్టపడ్డాను. యాక్చువల్లీ చాలా కష్టపడ్డారా కనిపిస్తుంది. సింగిల్ హీరోగా మంచి ఫామ్లో ఉన్నారు, ఇప్పుడు మల్టీ స్టారర్ చేయడం కరెక్ట్ అని మీకు అనిపించిందా? ఒకటి ఏంటంటే నాకు హీరో అనేది లీడ్ యాక్టర్ అనేది ఇప్పుడు మైండ్లో ఉంటుంది ఎనీడే. లీడ్ యాక్టర్ బేసిక్ అంటే కథ వాడి పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చెప్తాను, లేదా కథలో వాడి మెయిన్ రోల్ అది. అండ్ మల్టీ స్టారర్ అనేది నాకు ఎప్పుడు బుర్రలోకి రాదు నా వరకు. ఇప్పుడు 2 లీడ్స్ ఉన్నారు సినిమాలో, అంతే 2 లీడ్. అండ్ ఆ సినిమా ఆ కథ ఫస్ట్ ఇట్స్ రీమేక్ బేసిక్లీ. నాకు ఒరిజినల్ చూసినప్పుడు కింద మీద పడి దొరుకున్నా, ఇంట్లో మామూలుగా కదా కింద మీద పడి దొరుకున్నా. అండ్ ఐ వాంటెడ్ టు బీ అ పార్ట్ ఆఫ్ దట్ మూవీ, అంతే. ఇఫ్ యూ డూ ఎ గుడ్ జాబ్ యూ ఆల్వేస్ ఖచ్చితంగా కనిపిస్తాం. అది ఎప్పుడు ప్రాబ్లం ఉంటుంది. ఇప్పుడు మల్టీ స్టారర్ అని చెప్పి ఇదని చెప్పి అదని చెప్పి కదా, మంచి సినిమా ఎప్పుడైనా మంచి సినిమా, అందులో 2 హీరోలు ఉన్నా 10 మంది హీరోలు ఉన్నా. అండ్ ఐఎమ్ రియలీ గ్లాడ్ దట్ ఐఎమ్ డూయింగ్ విత్ విష్ణు. ఇప్పటిదాకా ఎవరన్నా రికమెండ్ చేసి అయ్యో ఫ్రెండ్ అని లేకపోతే పెద్ద బ్యానర్ అని చేసిన సినిమాలు ఏమైనా ఉన్నాయా? లేదు,
ఎప్పుడు లేదు. లేదు. ఉంటే 60-70 సినిమాలు ఎందుకు వెయిట్ చేస్తారు కదా. నాకు అసలు అంటే నాకేమో ఒక సినిమా చేసేటప్పుడు నాకు లోపల నుంచి రావాలి చేయలేని చెప్పి ఏమన్నా చేయమంటే చేస్తా, కానీ అదే ఇప్పుడే అదే అంటారు కొంచెం చాలా మంచిగా ఒకసారి చూడొచ్చు కదా, చాలా మంచిగా ఇంటికి పట్టుకెళ్ళి భోజనం పెడతా సినిమా చేయను. అర్రే అంతే. ఎవరికన్నా ఒక్క డైరెక్టర్కి మీకు ఉంటుంది కదా, డైరెక్టర్ ఇష్టమైన డైరెక్టర్, అట్లా కథ వినకుండా ఓకే చెప్తా ఈ డైరెక్టర్ అయితే అని. రాజమౌళి గారు. మరి బాహుబలి 2 అవుతుంది, రాజమౌళి సార్ రాస్తారు, నేను అడుగుతున్నాడు కానీ వద్దా? ఆయన బాహుబలి చేయాలి, అంతకంటే పెద్ద సినిమాలు చేయాలి, అదే చేస్తే అది నిజంగా నా అదృష్టం. కానీ ఈ టేకింగ్ తెలిసి మై ఫార్వర్డ్, సో ఐ డోంట్ వాంట్ పుల్ హిమ్ బ్యాక్. పోనీ రాజమౌళి గారిది అయితే కథ వినకుండా ఆయన నుంచి ఆఫర్ వచ్చిందంటే చేసేస్తారా? ఆఫర్ వస్తే చేయడం ఫస్ట్ కింద మీద కూడా కొట్టుకుంటా. అప్పుడు మీ ఎమోషన్ చూస్తాం, అప్పుడు మరి ఆర్జీవి గారు మీ మీద కామెంట్ చేశారు, మీరు తగ్గ రేంజ్లో ఏమంటారు ఇచ్చారు, ఎందుకు కళ్ళు మూసుకుంటున్నారు నవ్వుతున్నారు? నేను ఖచ్చితంగా అడుగుతా, తప్పించండి దీని గురించి. చెప్తాను. స్టార్ హీరోల కొడుకులు రాజ్ తరుణ్ని చూసి నేర్చుకోవాలా, ఇది రామ్ గోపాల్ వర్మ గారి ట్విట్టర్ స్టేట్మెంట్. ఇది వినంగానే రాజ్ తరుణ్ రియాక్షన్, అబ్బా నా మీద ఎందుకు చేసిండ్రా బాబు అనిపించిందా, లేకపోతే లేదు పబ్లిసిటీ వస్తుంది అనిపించింది? కుమారి సినిమా రిలీజ్ తర్వాత ఆయన పెట్టిన ట్వీట్స్ అది ఆయన సినిమా చూసి పెట్టారు, దానికి ముందు పెట్టినవి మాత్రం నేను ఆయన ఒకే దగ్గర ఉన్నాం, ఇద్దరం ఆడుకుంటున్నాం. ఆయన సరదాకి ఎవరు సీరియస్ అయిపోద్ది అనుకోలే, రాదు ఒకసారి నీ ట్విట్టర్ ఓపెన్ చేసి అన్నారు, ఇచ్చారు. ఆయన ఎదురు టైప్ చేశారు, పక్కన పెట్టారు, ఆయన ఫోన్ తీసుకున్నారు, టైప్ చేశారు, పక్కన పెట్టారు, మళ్ళీ నా ఫోన్ తీసుకున్నారు, నా ట్వీట్స్ ఆయనే ట్వీట్ చేశారు, నాకు సంబంధం. అయ్యా మనకు రాజ్ తరుణ్తో నచ్చినవి రాజ్ తరుణ్ చేయలేదట, అది అంటే నేను ఈ సినిమా కన్నా నేను బాగా తీస్తాను అని అంటే మీరే అన్నారేమో అనుకుంటున్నాం. అది ఆయన ట్వీట్ చేసినవి, సార్ ఏం చేస్తున్నారు సార్ అంటే ఇట్స్ ఫన్ మ్యాన్, ఆయన సరదాగా పెట్టారు. అంటే మరి మేమేం కావాలి సార్, మీరు పని చేసుకుంటే చూస్టల్లో మేమేం అవ్వాలి? ఆయన ఏమనుకున్నారంటే బేసిక్ ఇండస్ట్రీ వాళ్ళు ఎవరికైనా సరే నా గురించి తెలుసు కదా, చూడగానే అర్థమైపోతుంది ఇద్దరు ఒకే దగ్గర ఉన్నామని చెప్పి అనుకున్నారు. కట్ చేస్తే పొద్దున ఇండస్ట్రీ అందరూ ఆయనకి ఫోన్ చేసి నన్ను తిడుతున్నారంట, నాకు ఫోన్లు అంతే. నేను ఫోన్ చేశాను, సార్ నా పరిస్థితి ఇలా చేశారు, ఒక రాత్రిలో అయిపోయింది సార్ నా పొజిషన్ అంటే, లేదు లేదు ఆగని చెప్పి వెంటనే మళ్ళీ ఆయన ట్వీట్ చేశారు, ఆయన ట్విట్టర్లో నేనే ఫోన్ తీసుకొని ట్వీట్ చేశాను, తను కాదు. ఒక రోజులో టాప్ స్టార్ అవుతారు, ఓవర్ నైట్ అంటారు కదా, రాజ్ తరుణ్ ఆర్జీవి గారి పుణ్యం వల్ల ఓవర్ నైట్ కాంట్రవర్సీ లేకుండా ఏ కాంట్రవర్సీ జాగ్రత్త కావడకన్నా టాప్ ఓపెన్ ఒక్కసారి డోర్. పోనీ ఆర్జీవి గారితో మీరు అంటే అప్పుడు సరదాగా మాట్లాడుకునేటప్పుడు మంచిగా ముచ్చట్లు పెట్టేటప్పుడే ఇట్లా ట్వీట్ చేసింది అన్నారు కదా, ఆయన మీ సినిమాలు చూసినాక మీకు చెప్పిన ఫస్ట్ ఏంటి, ఏం మాట చెప్పారు? నాకు ఎప్పుడంటే మాట్లాడుకుంటున్నప్పుడు ఒకసారి అన్నారు నాతో, నువ్వు చాలా పెద్ద డైరెక్టర్ అవుతావు, ట్రస్ట్ మీ, మార్క్ మై వర్డ్, నువ్వు చాలా పెద్ద డైరెక్టర్ అవుతావు కదా అని చెప్పారు. థ్యాంక్ యూ సార్. అదే మరి ఆర్జీవి గారు అన్నట్టు రేపు పొద్దున మంచి డైరెక్టర్ అవుతారు. ఇప్పుడు వచ్చేటోళ్ళు అందరూ కొత్త డైరెక్టర్లు, కోర్స్ పెద్ద బ్యానర్ వాళ్ళు కూడా కొత్త హీరోలను పెట్టి సినిమాలు చేస్తున్నారు. రేపు పొద్దున రాజ్ తరుణ్ స్టార్ డైరెక్టర్ అయినాక కొత్త హీరోలతో సినిమాలు చేస్తాడు. స్టార్ డైరెక్టర్ అవ్వాలంటే ఫస్ట్ సినిమా డైరెక్ట్ చేయాలి కదా. ఒకవేళ అయితే నాకు కోబే స్క్రిప్ట్, నా కథ మీద డిపెండ్ వెళ్తాను. ఒకవేళ పెద్ద హీరో అయిన తర్వాత ఇప్పుడు ఇచ్చిన కొత్త డైరెక్టర్లకు ఆఫర్ ఇచ్చినట్టు రేపు పొద్దున కూడా రాజ్ తరుణ్ ఇస్తాడా? అయ్యో ఎందుకు ఖచ్చితంగా, ఎటు తిరిగినా కానీ మంచి కథ ఉంటే. గీతార్ట్స్లో ఒక సినిమా చేస్తున్నాను, దిల్ రాజు గారితో ఒక సినిమా చేస్తున్నాను, రెడీ కొత్త డైరెక్టర్. అది కాకుండా ఇంకో సినిమా బేసిక్గా అవుతుంది, అది కొత్త డైరెక్టర్. సో నాకు బేసిక్గా కొత్త వాళ్ళతో పనిచేయడం ఇష్టం, అంటే పెద్ద వాళ్ళతో పనిచేయడం అదృష్టం, అది వేరే విషయం కాదు, వాళ్ళకి అవకాశం. బట్ కొత్త అంటే యంగ్ పీపుల్ ఎప్పుడైనా సరే కొత్త వాళ్ళంటే ఆ ఫైర్, ఆ ఫ్రెష్ ఐడియాస్ అవి చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఐ లవ్ వర్కింగ్ విత్ ఆర్జీవి గారితో కూడా సినిమా ఉన్నదట, అది కూడా అది ఐఎమ్ రియల్లీ ఎక్సైటెడ్ అబౌట్ ద ఫిల్మ్. సైలెంట్ మూవీ, డైలాగులు లేవు, డైలాగులు ఉండవు సినిమా, మూవీ సినిమా. కానీ ఇప్పుడు టైం పడదు. ఆర్జీవి గారు కూడా మీకు కథ చెప్పాలా, కథ చెప్పినాక స్టార్టింగే కథ చెప్పారు నాకు అందుకే అంత ఎక్సైట్ అయ్యాను. కథ చెప్పి ఫస్ట్ నాకు ఏంటంటే కొన్ని సీన్లు చెప్పారు, కొన్ని సీన్లు చెప్పి చెప్తే కింద మీద కూడా నవ్వుకున్నా, ఈ సీన్స్ ఎలా ఉన్నాయి బాగున్నాయి సార్ అన్న, నవ్వు ఇందులో డైలాగులు తీసి సైలెంట్గా ఉంచుకున్నారు. ఒకసారి షాక్ అయింది చక్కగా అని చెప్పి. సెకండ్ సినిమా నుంచి అయితే రవితేజని ఇమిటేట్ చేస్తున్నాడు. ఇందులో 2 పాయింట్లు, ఒకవేళ రవితేజ మనకి ఇష్టం అంటే మనకి ఇష్టమైన వాళ్ళని చూస్తే డెఫినెట్గా మనకు తెలియకుండానే వచ్చేస్తుంది ఒకటి, లేకపోతే లేదులే చెయ్యాలి అని ఒకటి. ఈ రెండిట్లో ఉందా, లేకపోతే అసలు నాకే తెలుస్తలేదు ఆ స్టైల్ అని మీకు కూడా అనిపిస్తుందా? లేదు, తెలియకపోవడం ఏం కాదండి. అంటే ఇప్పుడు ఉయ్యాల జంపాలలో ఉండదు, అది కుమారిలో ఉండదు, సినిమా చూసిన ఉండదు. అంటే ఇప్పుడు ఆ రోల్ అలాంటిదండి,
అంటే ఆ ఫ్రీ స్టైల్ యాక్టింగ్ అనేది ఫస్ట్ తీసుకొచ్చింది రవితేజ గారు. ఆ రోల్ అలాంటిది మనకి చేసేటప్పుడు మనకి ఆయన తప్ప ఇంకెవరు ఆలోచించుకోవడానికి కూడా ఎవరు దొరకరు మనకి. అంటే చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూసాం, చాలా ఇష్టం ఆయన అంటే. సో ఒక అంత ఎనర్జీ అది వచ్చేసరికి ఆబ్వియస్లీ ఆయనలాగా అనిపిస్తుంది. అండ్ చాలా వరకు నాకు కూడా లోపల తెలియకుండా అదే బయటకు వచ్చింది కూడా. నేను ఏం చేయలేదు, నేను నాకు నచ్చినట్టు నేను చేశాను, కానీ మీరు అలా ఊహించుకుంటారు అనట్లేదు. నిజం, అది నిజం కాదు, నేను చేశాను కావాలని కాదు, వేరే రెఫరెన్స్ కూడా లేదు నాకు. అంత ఎనర్జీ క్యారెక్టర్ అంటే వేరే రెఫరెన్స్ కూడా ఉంటుంది మనకి. రవితేజ గారు ఉంటారు కదా. ఏమైనా సెంటిమెంట్ లాంటివి ఉన్నవా? ఫస్ట్ హీరోయిన్ ఇట్టు కదా అని సెకండ్కి అవికా గోర్ మళ్ళీ వచ్చింది. ఇప్పుడు విష్ణు గారి సినిమాలో కూడా హెబ్బా మీరే రికమెండ్ చేశారంట. రికమెండ్ చేయలేదు, హీరోయిన్ కోసం వెతికితే అబ్బా పాటలు వెళ్తే ఎలా ఉంటుందని అడిగారు. మిమ్మల్ని అడిగితే మీరు ఓకే అన్నారు, బాగుంటుంది, మీరు రిఫర్ చేయలేదు లేదా? ఏమో మరి కుమారి 21Fలో కెమిస్ట్రీ బాగా కుదిరిందని. అంత కెమిస్ట్రీ కోసం అయితే ఇంకో హీరోయిన్ అడుగుతా కదా, మళ్ళీ అదే హీరోయిన్ అయిపోయినప్పుడు అయ్యో హెబ్బా ఏమన్నాడో విన్నావా? అయ్యో అయ్యో అయ్యో. సీనియర్ యాక్టర్స్తో చేసేటప్పుడు ఎప్పుడన్నా భయపడ్డారా? రావు రమేష్ గారు సీనియర్ యాక్టర్స్తో చేసేటప్పుడు వాళ్ళతో చేసే వరకు ఎలా ఉంటారు ఏంటని భయం ఉంటుందండి. సో చేయడం స్టార్ట్ చేసిన తర్వాత అది పోతుంది. ఎందుకంటే మనం బయట ఉన్నట్టు అనుకున్నట్టు చాలా అందరూ చాలా మంచి చాలా క్యాజువల్గా ఉంటారు. ఇప్పుడు రాజేంద్ర గారు ఉన్నారు, ఈ సినిమాలో చేస్తున్నాను ఆయనతో విష్ణు మూవీలో. సో ఫస్ట్ ఏంటంటే భయపడ్డాను, ఏంటంటే సీరియస్గా ఉంటారు ఏంటో. కట్ చేస్తే హీఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ పీపుల్ ఐ ఎవర్ మెట్ ఇన్ ఇండస్ట్రీ అనమాట. చాలా సరదా మనిషి, అందరితో కలిసి ఉంటారు, ఎప్పుడు నవ్వేస్తూనే ఉంటారు. ఆయన ఎనర్జీ ఇప్పటికీ కూడా ఆయన ఎనర్జీ లెవెల్స్ మామూలుగా ఉండవండి. మాకైనా సరే కొంచెం అలుపు చాలా కూర్చుంటే మొత్తం పైన ఫుల్ ఎనర్జీ మనిషి, ఎప్పుడు నవ్విస్తూనే ఉంటారు. ఆయన సీరియస్ అవ్వడం చూడాల, నాకు చేసిన రోజుల్లో కూడా సీరియస్ అవ్వడం చూడాల నిజంగా. అంటే అక్కడ వాళ్ళ దాకా వెళ్ళే వరకే రవిబాబు గారితో చేశాను. అండ్ నాకు తెలిసి ఆయన చాలా నచ్చారు, చాలా నచ్చారు నాకు సెట్లో. నాకు బెస్ట్ కంపెనీ ఆయనే, రవిబాబు గారు. సో ఎప్పుడైతే రావు రమేష్ గారు, ఆయన చూసి అంత చేసుకుని ఆయన డెడికేషన్ అండ్ కమిట్మెంట్. ఏదో కొత్త యాక్టర్ అప్పుడే వచ్చి ఇంకేదో ప్రూవ్ చేసుకోవాలి అనుకునే యాక్టర్ అంత డెడికేషన్, అంత కమిట్మెంట్ ఉంటాయి. సో అప్పటిదాకా తప్ప ఒకసారి పనిచేయడం స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పుడు కూడా నాకు భయం. ఇప్పుడు రాస్తారు మాటల్లో స్టార్ హీరో కిడ్ అయితే, లేకపోతే ఎవరో గాడ్ ఫాదర్ ఉంటే, ఏదో ఒకటి ఉంటే అది అడ్వాంటేజా డిసడ్వాంటేజా? అడ్వాంటేజ్. ఇప్పుడు స్టార్ కిడ్ అవ్వడం, వెనకాల గాడ్ ఫాదర్ ఉండడం అనేది అడ్వాంటేజ్ అండి. అది అడ్వాంటేజ్ అండి. అడ్వాంటేజ్ కాకపోవడం కాదు, లేకపోవడం కూడా అడ్వాంటేజ్. ఎందుకంటే ఇప్పుడు నేను ఏం చేసినా చెల్లుద్ది, వాళ్ళు దే హ్యావ్ టూ మెనీ ఎక్స్పెక్టేషన్స్ టు లివ్ అప్. ఇప్పుడు నాకు తెలిసి బన్నీ గారు, రామ్ చరణ్, లేకపోతే ఎన్టీఆర్ గారు వీళ్ళు కష్టపడిందంటే 10% కూడా కష్టపడింది. వాళ్ళు చెప్పాను కదా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అంత కష్టపడతాను చూసి బన్నీ గారు నేను చూసాను, చాలా కష్టపడతారు. ఆయన చేసే డ్యాన్స్ ప్రాక్టీస్లు కానీ, ఆయన ప్రతి సినిమాలో ఏదో కొత్తగానే తీసుకురావాలి, ఆయన రోజుకి ఎన్ని కథలు వింటారు, ఆయన ఎంత కష్టపడతారు నేను కళ్ళతో చూసాను. అప్పుడు నాకు అనిపించింది నేను అందులో 10% కష్టపడినా సరే ఇంకెక్కడ ఉండేవాడిని. కుమారి 21F తర్వాత అమ్మాయిల ఫాలోయింగ్ విపరీతంగా పెరిగిందట రాస్తారు. నిజంగానా? మీకు ఒక్కరు కూడా తలగలేరా? అంటే బయట ఒకటి గ్యాప్ లేదు, ఒకటి బయటికి వెళ్ళలేదు. అంటే గ్యాప్ ఉంటే తెలిసేది. నిజమైతే చాలా బాగుంది. అంటే ఐ డిడ్ంట్ రియలైజ్ అట్లీస్ట్ బయటికి వెళ్ళి చూడాలి. కాలేజ్ డేస్లో మిస్ అయిపోయారు, అప్పుడన్నా ఫాలోయింగ్ పెరుగుతుందంటే. ఇప్పుడు కుమారి తర్వాత మంచి ఫాలోయింగ్ వచ్చిందంటే ఇప్పుడేమో టైం లేదు. ఎప్పుడు ఎవరికన్నా ప్రపోజ్ చేసిండ్రు? చాలా మంది చేద్దాం అనుకుని ధైర్యం చాలక లేట్ తీసుకున్నా. ధైర్యం చాలక ఇండస్ట్రీలోనా బయటనా? బయట. సరే, ఇప్పటిదాకా జరిగిన కెరియర్లో ఎప్పుడన్నా రాజ్ తరుణ్ బాగా బాధపడ్డది? ఉదయకరణ్ గారు చనిపోయినప్పుడు చాలా బాగా చేసింది, అది అడుగుతుంది. నేను చిన్నప్పుడు నుంచి చాలా ఇష్టం అండి ఆయన. ఒకసారి కలుద్దాం అనుకున్నా కానీ కలడం అవ్వాలి. సో అప్పుడు ఒకసారి బాగా చేసింది. అప్పుడు బాగా సంతోషపడ్డది. మీరు ఇంటర్వ్యూ చేస్తారని తెలిసినప్పుడు. అబ్బా వేసేసాడు బిస్కెట్ అట్లా కాదు కానీ ఇంకోటి చెప్పండి. నేను చిన్నప్పటి నుంచి మహేష్ బాబు చాలా డైహార్డ్ ఫ్యాన్ అనమాట. ప్రతి సినిమా ఫస్ట్ వరుసగా 4 షోలు చూసేవాడిని. సో సినిమా చూసుకుని వచ్చేసి నేను బ్రహ్మోత్సవ సెట్కి పిలిచాను. ఆయన పిలిచి చాలా సినిమా ఆడాడు నాకు. సినిమా చూసాను చాలా. ఇలా ఎగురుకుంటూ ఇంటికి వచ్చాను. అప్పుడన్నా ఎక్స్ప్రెషన్ బయటకు వచ్చిందా లేకపోతే లోపల రెక్కలు ఎగిరినాయా? అప్పుడు బయటికి రాలే. అయిపోయిన తర్వాత రెక్కలు ఎగరటం కాదు, RFCలోని షూటింగ్ అవుతుంది. సో వెళ్ళి కలిసాక మాట్లాడారు, చెప్పి సినిమా చాలా బాగుంది ఇది అని చెప్పారు. థ్యాంక్ యూ సార్ అన్నాను. అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత కార్ వేసుకొని వెనక్కి వచ్చి రింగ్ రోడ్ ఎక్కా. కారు పక్క ఆపి ఒక 2.5 hours అంతా పడుకున్నాను కార్లో. పడుకొని లేచి అప్పుడు మళ్ళీ ఇంటికి వెళ్ళాను.
అంటే ఇంకా పీక్స్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ అనమాట. నిద్రలో పోగొట్టుకున్నారు అదంతా పడుకుంటాను ఇంకా, అంటే భరించలేక నాకు ఇప్పుడు టెన్షన్ వచ్చేసరికి పడుకుని పోతా, కోపం వచ్చి పడుకుని పోతా, బాధ వచ్చినా పడుకుని పోతా, సంతోషం వచ్చినా పడుకుంటారు, నిద్రపోతాను ఫస్ట్ నేను. ఒక అరగంట పడుకుంటే లేసరికి ఏం గుర్తుండదా కొత్త అరగంట ముందు అనిపించింది, అరగంట తర్వాత ఏమి ఉండదు. ఓకే అంతే సర్లే ఇంకేం చేస్తున్నా లేట్ తీసుకు అనిపిస్తుంది. ఓకే రాస్తారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. మంచి మంచి సినిమాలు చేయాలా రాస్తారు. ఒక ఏమంటారు ఇప్పుడు ఎట్లున్నాడో ఎప్పటికీ అట్లనే ఉండాలి. అంటే ఇప్పుడు ఎట్లుంటున్నాడు పక్కింటి అబ్బాయి పెద్దవారు అంతా మీ ఆశీర్వాదం. బిస్కెట్ల మీద బిస్కెట్లు వేస్తున్నాం, మనం ఛాయ్ తాగుదాం కానీ. థ్యాంక్ యూ రాస్తారు, థ్యాంక్ యూ. చూసిరు కదా రాస్తారు మస్తు ముచ్చట్లు పెట్టిండు కదా. నేను మళ్ళొక వారం మళ్ళొక గెస్ట్ని తీసుకొని వస్తా. అప్పటిదాకా చూస్తూనే ఉండండి ఈ 6ని.